హలో ఆల్. మనం లాస్ట్ వీడియోలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం వై షుడ్ బి గో ఫర్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో అంటే ఫంక్షన్స్కి వెళ్ళడం వల్ల మనకి ఏ యూజెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మాడ్యులారిటీ ఆర్గనైజేషన్ అనేది చాలా బాగుంటుంది మనం ఫంక్షన్స్ ఆడుకోవటం వల్ల. సో ఎలా అంటే మనకి రియల్ టైంలో ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఒక బిగ్ ప్రాబ్లం స్టేట్మెంట్, దాన్ని స్మాల్ స్మాల్ పార్ట్స్ గా విడగొట్టుకొని ఈచ్ పార్ట్ ని ఒక ఫంక్షన్ గా రాసుకున్నారనుకోండి, మనకి రీడబిలిటీ అండర్స్టాండ్ చేసుకోవడానికి, దాంతోపాటు డీబగ్ చేసుకోవడానికి, మేనేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అది ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ ఏం చేశానంటే ప్రైమ్ నెంబరు, మల్టిప్లికేషన్ టేబుల్స్, ఫ్యాక్టోరియల్స్ అన్ని కూడా కలిపి ఒక ఫైల్లో రాశా. సపోజ్ ఇదే నాకు 3 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్ని కలిపి రాస్తే ఎలా ఉంటుంది. సో మళ్ళీ సేమ్ వాటిని నేను ఫంక్షన్స్ గా రాస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నా మీకు. సో ఫస్ట్ ఏంది, ఇవన్నీ కలిపి ఫంక్షన్స్ వాడకుండా రాసాము. సపోజ్ ఇది ఏం చేసిద్ది అనేది మీరు కంప్లీట్ గా ఈ కోడ్ మొత్తం చదివితే గానీ అర్థం కాదు. సేమ్ ఇది కూడా, ఈ మల్టిప్లికేషన్ టేబుల్ కానీ ఇది కూడా మనం అంటే ఆల్రెడీ రాసాం కానీ తెలిసిద్ది, కానీ తెలియని వాళ్ళకి మొత్తం డీటెయిల్ గా చూస్తే గానీ అర్థం కాదు. అదే మనం ఫంక్షన్స్ గా రాసామనుకోండి, జస్ట్ ఫంక్షన్ నేము. సో దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ డాక్యుమెంటేషన్ అంటాం. సో జనరల్ గా ఫంక్షన్ డాక్యుమెంటేషన్ అనేది బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్ లో ఉంటుంది. సో ఈ నేము ఇది చూస్తే మనకు క్లియర్ గా ఆ ఫంక్షన్ ఏం చేసిద్ది, ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, ఏం రిటర్న్ చేసిద్దో కూడా మనకి ఈజీగా అర్థమైపోయింది. సో దీనివల్ల కోడ్ రీడబిలిటీ బాగుంటుంది, ఈజీగా అర్థమైంది. ఇంకోటి, సపోజ్ ఎక్కడన్నా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం మొత్తం ఎంటైర్ కోడ్ మొత్తం రన్ చేయాలి. రన్ చేసి ఎక్కడ ఇష్యూ వచ్చిందో చూసుకోవాలి. ఓకే, అదే ఇక్కడ నాకు ఓన్లీ ప్రైమ్ నెంబరే కావాలనుకుంటే ప్రైమ్ నెంబరే రన్ చేసుకోవచ్చు, అక్కడ ఏం ఇష్యూస్ వచ్చినాయో చూసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మొత్తం కలిపి రన్ చేయాలి, ఇక్కడ విడివిడిగా మనం రన్ చేసుకోవచ్చు, డీబగ్ చేసుకోవచ్చు. సో ఇది అడ్వాంటేజ్. సో రియల్ టైంలో మీకు ఎలా ఉంటుంది ఫంక్షన్స్ వాడటం వల్ల, వాడకపోవటం వల్ల. సేమ్ మీరు బిల్డింగ్ కడతారు కదా, మీకు తెలుసు కదా. సో బిల్డింగ్ కూడా మనకు ఒక స్మాల్ స్మాల్ పార్ట్స్ గా విడగొట్టుకొని చేస్తారు. ఫస్ట్ ఫౌండేషన్, తర్వాత వాల్స్, తర్వాత రూమ్స్ చేస్తారు. అంతేగాని మొత్తం ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం లేపరు. ఒక ఫ్లోర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్ ఇలా కట్టుకుంటారు. సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా అప్లికబుల్. నెక్స్ట్ వచ్చేసి కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంది, మనం ఫంక్షన్స్ లో రాసామనుకోండి దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. రాయలేదు అనుకోండి సేమ్ కోడ్ ని మనం కాపీ పేస్ట్ చేయాలి. సో దీని వల్ల మనకి మల్టిపుల్ కాపీస్ వస్తాయి, రిడెండెన్సీ కూడా క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంనే తీసుకున్నాం. సపోజు నాకు ఇదే ప్రాబ్లంని నాకు ఇక్కడ కూడా కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, సో జనరల్గా మనం అయితే ఫంక్షన్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కాల్ చేసుకోవచ్చు. ఫంక్షన్ కాకపోతే మనం ఏం చేస్తాము, ఓకే, సో మళ్ళీ ఈ సేమ్ కోడ్ మొత్తాన్ని, ఈ ప్రైమ్ నెంబర్ కోడ్ అంతా కూడా నేను మళ్ళీ ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ చేసుకుంటా. సో దీనివల్ల ఏమవుతుంది, సపోజ్ ఇంకొక ఫైల్లో కూడా కావాలంటే మనం ప్రతిసారి కాపీ పేస్ట్ చేస్తున్నాం, దీనివల్ల రిడెండెన్సీ, ఓకే, రిడెండెన్సీ క్రియేట్ అయింది, మనకి టైం అండ్ ఎఫర్ట్ కూడా ఎక్కువగా తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కావాలంటే ఇక్కడ జస్ట్ రన్ చేసుకుంటాం, సో మనకి అవుట్పుట్ వచ్చింది. సో అదే నేను ఇక్కడ కావాలంటే ఇలా చేయకుండా, సో నేను ఇది కామెంట్ చేస్తున్నా ప్రస్తుతానికి. సో ఇలా చేయకుండా ఫంక్షన్స్ లో రాసిన కోడ్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఫంక్షన్స్ లో రాసాం. సో ఇది ఒక మాడ్యూల్, ఈచ్ పైథాన్ ఫైల్ ని కూడా మనం మాడ్యూల్ అంటాం. సో దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే, మనకి ఇంపోర్ట్ చేయడం ఎనివే తర్వాత చెప్తాను, జస్ట్ మనం ఆ మాడ్యూల్ నేమ్ ఇస్తే ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇచ్చిన తర్వాత మనం దీంట్లో మనకు కావాల్సింది ప్రైమ్ నెంబర్స్ కదా, సో ఇది ఒక్కటి కాల్ చేసుకుంటే సరిపోయింది, మళ్ళీ మనం కాపీ పేస్ట్ చేయాల్సిన పని లేదు. సో సపోజ్ నేను 5 అని ఇస్తే రన్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ ఏమన్నా కాల్ చేశానేమో చూద్దాము. సో ఇక్కడ ఏం కాల్ చేయలేదు కాబట్టి ఇక్కడ రన్ చేస్తే మనకి రన్ అయిపోయింది చూడండి, అవుట్పుట్ వచ్చింది. సో దీనివల్ల మనకి ఏమైంది, సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేయాల్సిన పని లేదు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకోవచ్చు. సో ఇది రీయూజబిలిటీ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఈజియర్ మెయింటెనెన్స్.
సో మనం ఫంక్షన్గా రాసుకున్నప్పుడు మనకి మెయింటెనెన్స్లో అంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మనకి లైవ్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి. సో అప్పుడు మనం ఇష్యూస్ వచ్చినప్పుడు కోడ్ని డీబగ్ చేసి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చూసి చేంజెస్ చేయాలి కదా. సో మనం ఫంక్షన్స్లో రాయకుండా ఇదే ప్రాజెక్ట్ తీసుకుంటే సో మనం కంప్లీట్ ఫంక్షన్ లేకుండా రాస్తే చాలా డిఫికల్టీగా ఉంటుంది. ఓకే. ఎక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటిదనేది. సో మీరు చూడండి దీన్ని ఫంక్షన్స్‌లో పెట్టకుండా రాస్తే ప్రాబ్లమ్ ఉంటది. ఎందుకంటే ఫంక్షన్స్‌లో పెట్టినప్పుడే ఆ పర్టిక్యులర్ ఫంక్షనే కాల్ చేస్తాడు. సో కాల్ చేసిన వాళ్ళకి అక్కడే ఎర్రర్ వస్తది. ఓకే. ఆ ఫంక్షన్ ఏంటనేది మనకు ముందుగానే తెలిసిపోయిద్ది. అదే కంప్లీట్ ఫైల్‌లో రాసాడనుకోండి ఫంక్షన్స్ లేకుండా సో మనకు డీబగ్ చేయటం, మేనేజ్ చేయటం కూడా కష్టం. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంది? సో, ఇప్పుడు మనం ఒక ఫంక్షనాలిటీని ఫంక్షన్‌లో రాసామనుకోండి. ఆ లోపల ఉన్న డీటెయిల్స్ అనేవి కాంప్లెక్స్ డీటెయిల్ అనేవి హైడ్ అయిపోతాయి. అంటే అవి కావాలనుకున్నోళ్ళే ఎళ్లి చూస్తారు గానీ, అందరికి అవసరం లేదు. సో, మీకు ఇందాక చెప్పా గదా! ప్రింట్ ఫంక్షన్ గురించి. సపోజ్ మనం ప్రింట్ ఫంక్షన్ వాడుతున్నాం అనుకోండి ఇక్కడ. సో, ఈ ప్రింట్ ఫంక్షన్ లోపల ఏమి రాసారనేది మనం తెలుసుకోవాల్సిన పని లేదు. అది ఫంక్షన్ కాబట్టి. సో, అది ఆ ఫంక్షన్ నేము, అది ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటది, ఏ టాస్క్ చేసిద్ది, ఏది రిటర్న్ చేస్తే తెలిస్తే సరిపోయిద్ది. సో, దానివల్ల ఎవరైనా డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికెళ్ళి లోపలికెళ్ళి అదేం చేస్తుందో తెలుసుకోవాల్సిన పని లేదు. దానివల్ల మనకి టైం కూడా సేవ్ అయిద్ది. ఎందుకంటే దాని డాక్యుమెంటేషన్ ఉంటది. చూడంగానే అర్థమైపోద్ది. ఎవరన్నా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే డీటెయిల్‌గా చూడొచ్చు. సో, ఇది ఫోర్త్ యూజ్. సో, మనం ఫంక్షన్స్‌లో రాయడం వల్ల అబ్స్ట్రాక్షన్ కూడా అచీవ్ చేస్తాం. అంటే ఆ డీటెయిల్స్‌ని హైడ్ చేస్తాం. అవసరమైనోళ్ళే చూసుకుంటారు. లేదనుకుంటే మనకి ఆ ఫంక్షన్ నేమ్ ఏంటిది, ఆర్గ్యుమెంట్స్ ఏంటి అయి తెలిస్తే మనం కాల్ చేసుకొని వాడుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి కోడ్ రీయూడ్ కోడ్ పోర్టబిలిటీ. సో, మనం ఫంక్షన్స్‌లో రాసామనుకోండి, ఈటిని డిఫరెంట్ ప్రోగ్రామ్స్‌లో, ప్రాజెక్ట్‌లో వాడుకోవచ్చు. టైమ్ గూడా, ఎఫర్ట్ గూడా సేవ్ అయిద్ది. సపోజు నేను ఫంక్షన్స్‌లో రాసాననుకోండి, సో, నాకు జనరేట్ ప్రైమ్ నంబర్ ఇక్కడ గావాలంటే ఇక్కడ వాడుకున్నా, ఇంతకుముందు ఇక్కడ వాడా గదా! సో, డైరెక్ట్‌గా ఇక్కడ గావాలనుకుంటే ఇక్కడ వాడేసుకున్నాను. సపోజు ఇదే నాకు వేరే ప్యాకేజ్‌లో గావాలంటే డైరెక్ట్‌గా దీన్ని ఇంపోర్ట్ చేసుకొని అక్కడ వాడుకోవచ్చు. సో, దీనివల్ల మనకేమవుతుంది మీరు చూస్తే టైము, ఎఫర్ట్ అనేది సేవ్ అవుతుంది. ఫంక్షన్స్ లేకపోతే మళ్ళీ మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడనుకో జస్ట్ డైరెక్ట్‌గా కాల్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో, ఇది పాయింట్ ఇక్కడ. సో, కోడ్ పోర్టబిలిటీ అనేది బావుంటది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. మనం ఎప్పుడన్నా ప్రోగ్రామ్‌ని మోడిఫై చేయాలన్నా, ఎక్స్‌పాండ్ చేయాలన్నా, సో, మనకేమైద్దంటే ఫంక్షన్స్‌లో రాయటం వల్ల మనం వేరే ఫంక్షనాలిటీని ఎఫెక్ట్ కాకుండా చేయొచ్చు. సపోజు మనకి కస్టమర్ వచ్చేసి ఏం చెప్పాడంటే, నాకు ప్రైమ్ నంబర్‌లో ఈ మెసేజ్ ఇలా వద్దు, నాకు డిఫరెంట్‌గా రాయమన్నాడనుకోండి. సో, సపోజ్ నేను పాజిటివ్ నంబర్స్ ఓన్లీ అని రాయమన్నాడనుకోండి. లేదా డిఫరెంట్‌గా ఏదన్నా అడిగితే, సో, నేనేం చేస్తాను, ఆ చేంజెస్ అనేవి ఒక ప్లేస్‌లో చేస్తే సరిపోయిద్ది. సో, ఈళ్ళందరూ కాల్ చేసుకుంటున్నా గానీ, వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. ఫంక్షన్స్ వాడాం కాబట్టి ఎవరు కాల్ చేసుకున్నా, మనం ఇక్కడ ఒక్కసారి చేంజెస్ చేస్తే వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతాయి. ఎవరు కాల్ చేసుకున్నా వాళ్ళకి అప్‌డేటెడ్ ఔట్‌పుట్ వస్తది. సో, కావాలంటే రన్ చేసి చూపిస్తా చూడండి. ఇంతకుముందు మనకి నేచురల్ అని ఉంది గదా! ఇప్పుడు ఔట్‌పుట్ పాజిటివ్ అని వచ్చిద్ది. సో, నేను -1 అని ఇస్తే ఆ చేంజెస్ కానొస్తాయి. సో, ఇక్కడ -1 అని ఇస్తా. సో, చూడండి పాజిటివ్ నంబర్స్ అని వచ్చినియి. సో, అదే మనం ఫంక్షన్ వాడకుండా సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేసుకుంటే, ఎక్కడైతే చేంజెస్ చెప్పారో అన్ని ప్లేసెస్‌లో గూడా మనం చేంజ్ జేయాలి. సో, దీనివల్ల టైము, ఎఫర్ట్ గూడా పెరిగిపోయిద్ది. డిఫికల్టీగా ఉంటది. సో, ఇది ఫ్లెక్సిబిలిటీ అంటే. సో, ఇదండి ఫంక్షన్స్ వల్ల యూజు. ఈ రీజన్స్ వల్ల మనం ఫంక్షన్స్‌కెళ్తాము. సో, దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. దాంతో పాటు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగానే పైథాన్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి గూడా మన ఛానెల్ రికమెండ్ చేయండి. వాళ్ళకి గూడా బాగా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో రికర్సివ్ ఫంక్షన్స్ గురించి చూద్దాం.